అందరికి నమస్తే, నేను మీ తిరుపతి. ఇప్పుడు మేము ములుగు జిల్లా మండల కేంద్రంలో ఉన్నాం. సో ప్రస్తుతం మేము ప్రైమరీ గర్ల్స్ స్కూల్ ముందున్నాము. మీరు చాలా క్లియర్ గా బోర్డు కూడా చూడొచ్చు, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల అని చెప్పి ఇక్కడ మీకు స్కూల్ కనబడుతున్నది. ప్రైమరీ స్కూల్ ముందున్నాం. నాతో పాటు గాద ఎన్నయ్య గారు ఉన్నారు. సో స్కూల్స్ అన్ని కూడా ఎంక్వైరీ చేసే ప్రయత్నం చేస్తున్నాం. స్కూల్స్ లో సౌకర్యాలు ఎట్లున్నాయి, సదుపాయాలు ఎట్లున్నాయి, పరిస్థితులు ఎట్లున్నాయి. సో మరి ఫస్ట్ కాన్స్టిట్యున్సీ సీతక్క గారి కాన్స్టిట్యున్సీ కాబట్టి కలెక్టర్ ఆఫీస్ ముందే ఈ స్కూల్ ఉంటుంది. ఈ స్కూల్ లోపలికి పోబోతున్నాం. ప్రైమరీ స్కూల్ తో పాటు హై స్కూల్ కూడా దీంట్లోనే ఉంది. మెయిన్ ఎంట్రన్స్ గేట్ ఇదేనట. ఒకసారి లోపలికి వెళ్దాం, సిచ్యువేషన్ ఎట్లున్నది అనేది తెలంగాణ సమాజానికి కూడా వివరించే ప్రయత్నం చేద్దాం. సార్, దాదాపు మనం కనుక్కున్నది 80 మెంబర్స్ ఉన్నారని చెప్పినారు. 80 మంది పిల్లలు ఉన్నారు ఈ స్కూల్లో అని చెప్పినారు. కరెక్ట్ లంచ్ టైంకి లోపలికి వచ్చే ప్రయత్నం చేసినాము. మనం కూడా లంచ్ చేసే ప్రయత్నం చేద్దాం. సరే, ఏమన్నా లంచ్ చేసే ప్రయత్నం చేస్తాం. మరి ఎట్లుంటది ఏందనేది మనకు కూడా అర్థమవుతుంది కదా. సో స్కూల్ వాతావరణం, వ్యవహారం ఒకసారి చాలా క్లియర్ గా వెంకట్ చూపించే ప్రయత్నం చేయి. స్కూల్ మొత్తం కూడా వాటర్ ఫెసిలిటీ కోసం ఏర్పాటు చేసినటువంటి నిర్మాణం ఏదైతుందో అది పూర్తిగా అధ్వాన స్థితిలో ఉన్నది. దేనికి పనికి రాకుండా ఉన్నది. సో పిల్లలందరూ వీళ్ళు వచ్చి ఇప్పుడు బ్రేక్ టైమ్ లో ఇక్కడికి వచ్చి వాళ్ళు నీళ్లు లేక వాటర్ కి ఏర్పాటు చేసిన దానికి నల్లలు లేవు. కలెక్టర్ ఆఫీస్ ముందే ఉంటుంది సార్ ఈ స్కూల్. మళ్ళా ఎక్కడో జిల్లా కేంద్రం కూటవేతు దూరంలో కలెక్టర్ ఆఫీస్ నుండి జస్ట్ ఒక 100 మీటర్స్ నడుచుకుంటూ వస్తే సరిపోతుంది. సో ఇది సిచ్యువేషన్. ఇంకోటి ఇక్కడ మీరు చూడవచ్చు, యూరినల్స్. ఇగో వాళ్ళకి పాపం చిన్న పిల్లలకు వాష్రూమ్ వస్తే, ఆడపిల్లలు కదా, వాష్రూమ్ వస్తే పోవడానికి లేదు. కేవలం టాయిలెట్స్ కి మాత్రమే అవకాశం ఉన్నది. అది ఎవరు ఉన్నారట సార్, పిల్లలు అట, పర్లేదు. సో చిన్న చిన్న టాయిలెట్స్ ఉన్నాయి. సో తర్వాత ఇక వాళ్ళే కొట్టుకోవాలా. ఇది ఆ బోరంగి కొట్టుకోవాలి కదా, బోరంగి అంటారు కదా. సో వాళ్ళే కొట్టుకోవాల్సిన పరిస్థితి. ఇంకో దారుణమైన సిచ్యువేషన్ ఏంటంటే స్టాఫ్ కూడా బాత్రూమ్స్ లేవట. స్టాఫ్ ఉంటారు కదా, టీచర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా బాత్రూమ్స్ లేవు. సో అదే బాత్రూమ్ అక్కడే పోవాలా. సో వీళ్ళే కొట్టుకోవాలా, వీళ్ళే బోరంగి కొట్టుకోవాలా, నీళ్ళు పట్టుకోవాలా, అంత వీళ్ళదే అన్నట్టుగా. ఇగో వాళ్ళే కొట్టుకొని వాళ్ళే కడుక్కోవాల్సిన పరిస్థితి. తర్వాత సిచ్యువేషన్ చూడండి. ఇగో ఇది డ్రింకింగ్ వాటరా, తాగుతారా? ఇది డ్రింకింగ్ వాటరా కాదా? కదా, వాష్ చేసుకోనిక 2 ట్యాప్స్ ఉన్నాయి వాష్ చేసుకోవడానికి. ఒకటి బోరింగ్ ఉన్నది. ముందుకొచ్చి చూపి, గానే నిల్చుంటే ఏమవుతుంది? సో ఇవి క్లాస్ రూమ్స్. సార్ ఇది మాక్సిమం ఎన్ని ఇయర్స్ అవుతుంది కావచ్చు సార్ కట్టి? చాలా పూర్వం నుంచి ఉన్నాయి కదా. ఇప్పుడు ములుగు హెడ్ క్వార్టర్ ఇది. ఇక్కడ జిల్లా కేంద్ర ఏర్పాటుకి కావాల్సిన అన్ని సౌకర్యాలు దూరం ఉంటే రాదు బాబు, మైక్ రాదు, దగ్గరికి రావాలి. దీన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇది చాలా పురాతనమైనటువంటి, నేను అనుకుంటా ఒక 60-70 సంవత్సరాల క్రితమే ఇక్కడ ఈ నిర్మాణాలు జరిగి ఉంటది. ఇప్పుడు ఇదే ప్రిన్సెస్ లో పక్కనేమో హై స్కూల్, బాలికల ఉన్నత పాఠశాల, ఇక్కడనేమో కోఎడ్యుకేషన్ ప్రైమరీ స్కూల్. ఇవందరికి కూడా ఎంట్రన్స్ ఇదే. ఇక్కడ ఉన్నటువంటి వసతులు అందరూ ఉపయోగించుకోవాలి. ఫుడ్ కూడా పెడుతున్నారు. వెంకట నాతోనే రాను, నా వెనకాలనే రా. ఫుడ్ పెడతా ఉన్నారు. ఏంటిది రాదు? ఏం తాగుతారు? అంబలి, జావా స్వీటా? జావా స్వీటా? లంచ్ స్వీట్ అట జావా. 11 o'clock స్నాక్స్ ఇస్తుందా? జావా స్వీట్ జావా స్వీట్ పెడుతున్నారు. ప్రతిరోజు పెడతారా అమ్మా? ఓన్లీ మంగళవారమా? ప్రతిరోజు? మంగళవారం, గురువారం, శనివారము స్వీట్ పెడతారు. ఫస్ట్ లంచ్ టైం ఇది కాదు, ఇది బ్రేక్ టైం. బ్రేక్ టైం 11 o'clock స్నాక్స్ టైప్ లో. ఓకే, టాయిలెట్ పోయేటప్పుడు టాయిలెట్ తర్వాత. మీకు ఇంత ముందు బ్రేక్ఫాస్ట్ పెట్టేది కదా, పెట్టింది అప్పుడు. ఇప్పుడు పెడుతున్నారా? ఎందుకు అడిగిరా ఎప్పుడన్నా? ఎందుకు బ్రేక్ఫాస్ట్ పెడతలేరని? ఎన్ని రోజులు పెట్టిండో? బిల్లులు రాలేదని పెడతలేరా? మాట్లాడరా? బిల్లులు రాక పెడతలేరట బ్రేక్ఫాస్ట్. కోడిగుడ్ల బిల్లులు ఇచ్చారా మీకు? ఇస్తలేరా? మరి ఎట్లుండి పెడుతురు? మొన్న 2 వారాలు మేము
అసలు టిఫిన్ పెడతలేరా మీరు? టిఫిన్ బంద్ పెట్టి ఇప్పుడు 40 రోజులు అవుతుంది. టిఫిన్ బంద్ 8 నెలలు సార్ బిల్లులు రాగలే మాకు. టిఫిన్ బిల్లులు, గుడ్ల బిల్లులు కూడా దాదాపు సంవత్సరం అవుతుంది మాకు. గుడ్ల బిల్లులు కూడా వస్తలేవు. ఇవి 9-10 బిల్లులు కూడా వస్తలేవు మాకు. అవన్నీ లాస్ అయ్యి మొన్న ఎంత చేయాలి సార్? ఒక గుడ్డుకు 5 రూపాయలతో 7 రూపాయలు పెడతారు మేము. లాస్ అని మొన్న మేమే ఇక్కడ స్కూల్లో అనుకొని సపరేట్గా బంద్ పెట్టాం సార్. మొన్న సోమవారం బుధవారం మేము పెట్టాము. మేడం అనేది మేడం వాళ్ళు లెటర్ ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా నువ్వు ఇట్లా వంట ఉండబెట్టి? మేము సార్ కనీసానికి 16-17 సంవత్సరాలు అవుతుంది. 14 years సార్. మిడ్ డే మీల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఫస్ట్ సార్ మేమే టిఫిన్ అయితే బంద్ చేసి బంద్ చేసినాం సార్. టిఫిన్ వారం వారం చికెన్ మటన్ పెట్టమంటారు. ఇక్కడ లేదు, ఇక్కడ వీళ్ళకి లేదు. ఓన్లీ రెసిడెన్షియల్ హాస్టల్స్ వీళ్ళకి లేదు. సో పరిస్థితి ప్రైమరీ స్కూల్ మొత్తం తిరిగినాము. గర్ల్స్ బాయ్స్ అంతా కలిసి ఉంటారు. దాదాపు 80 మంది ఉంటారు ఈ స్కూల్లో. సో చాలా ఇష్యూస్ ఉన్నాయి మాట్లాడుకోవడానికి. కొంతమంది టీచర్స్ తో కూడా మాట్లాడినా వాళ్ళు ఏం చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. వాళ్ళు చెప్పలేనటువంటి సిచ్యువేషన్స్ లో ఉంటారు. సో మేము ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇష్యూస్ తెలుసుకున్నాము. పిల్లలతో కూడా డిస్కస్ చేసే ప్రయత్నం చేసినాం. ఫస్ట్ ఈ స్కూల్ మొత్తంలో కలెక్టర్ ఆఫీస్ దగ్గరే ఉంటుంది స్కూల్. దాదాపు కలెక్టర్ ఆఫీస్ కి ఒక 100 meters 50 meters దూరంలోనే నడుచుకుంటూ వస్తే అయిపోతుంది స్కూల్. ప్లస్ మండల్ క్వార్టర్స్ ఇది, డిస్టిక్ ఇది, ములుగు జిల్లా. మంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కాన్స్టిట్యున్సీ ఇది ములుగు. సో ఇప్పుడు ఆమె ఆదిలాబాద్ కి సంబంధించిన ఇన్ఛార్జ్ మినిస్టర్. సో చాలా ఇష్యూస్ ఉన్నాయి మాట్లాడుకోవడానికి. ఫస్ట్ మెయిన్ బాత్రూమ్స్ లేవు. ఆ బాత్రూమ్ కూడా మేము లోపలి పోయి చూపించేటటువంటి ప్రయత్నం చేసినాము. వీడియోలో ఉంటది. చూస్తా ఉంటే నిజంగా బాధ అనిపిస్తున్నది. ఎందుకంటే బాయ్స్ దాంట్లోనే పోవాలా, టాయిలెట్ పోవాలా, గర్ల్స్ దాంట్లోనే టాయిలెట్ పోవాలా. 80 మంది ఉన్నారు పిల్లలు మొత్తం. చిన్న పిల్లలు కదా, ఇంకా చాలా ఇంపార్టెంట్ కదా సార్. పెద్దోళ్ళు అంటే అట్లీస్ట్ వాళ్ళు ఎట్లనో అట్లా సాయంత్రం వరకు ఏమైనా అడ్జస్ట్ చేసుకోగలుగుతారు. ఇంకోటి ఇబ్బంది ఉంటుంది. చిన్నపిల్లలు కదా, వాళ్ళకు ఒకటి తెలుసు ఒకటి తెలియదు, ఇబ్బంది పడతా ఉంటారు. సో అంత వాతావరణం చూసిన తర్వాత ఏమనిపిస్తున్నది ఈ స్కూల్స్ వ్యవహారం అంతా చూస్తుంటే. సో 1 year పాలనలో ఈ పరిస్థితి గాడిలో పెట్టొచ్చు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అంటే ఒక జిల్లా కేంద్రము, అది కూడా కలెక్టర్ ఆఫీస్ కి కూతవేటు దూరంలో ఉంది. పక్కనే కలెక్టర్ ఆఫీసు, చుట్టూ అన్ని రకాలైనటువంటి ప్రభుత్వ కార్యాలయాలు ఉండి, ఇది ప్రైమరీ స్కూలు, పక్కనే గర్ల్స్ హై స్కూలు, అటు పక్కనే జూనియర్ కాలేజు, జడ్పీ బాయ్స్ కూడా స్కూల్ ఉంది. అంటే ఒక విద్యా నికేతన్ గా, అంటే ఒక విద్యాలయ ప్రాంగణంగా, ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక సెమీ యూనివర్సిటీ. ప్రైమరీ నుంచి కాలేజీ వరకు, అంటే మరి డిగ్రీ కాలేజ్ ఉందో లేదో కానీ ఇంటర్ వరకు, డిగ్రీ కాలేజ్ వరకు, అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే సెమీ యూనివర్సిటీ. ఒక సెమీ యూనివర్సిటీ గా ఉన్నటువంటి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఇటువంటి పవిత్రమైన ప్రాంగణము మరి ఇట్లా ఉంటే ఈ వాతావరణము, ఈ అపరిశుభ్రత, ఈ తాగునీరు లేకపోతే కనీస అవసరాలు తీసుకునే నీరు లేకపోతే, ఇక్కడ చూడు బిల్డింగ్ కూడా ఇక్కడ ఇప్పుడు సార్ 1973లో కట్టినటువంటి బిల్డింగ్ 1973లో. అదే అందుకనే పెంకలీలు తీసేసి రేకులు పెట్టిండ్రు. ఇప్పుడు ఇవన్నీ కూడా రేకులు పెట్టిండ్రు, పైప్ లైన్, కరెంట్ లైన్ ఏదో వేసిండ్రు, కానీ ఫ్యాన్లు ఎక్కడా, లైట్లు ఎక్కడా, దాని స్విచ్లు ఎక్కడా, స్విచ్ బోర్డు ఎక్కడా. షార్ట్ సర్క్యూట్ వస్తే పరిస్థితి ఏంటి సార్? ఒకవేళ పైన ఏదైనా వైర్ దాకి ఏమైనా ఇబ్బంది అయితే అది కూడా ఇష్యూనే కదా. చాలా భయంకరమైన పరిస్థితి ఇక్కడ. సో ఒకసారి ఈ టాయిలెట్లు కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. సో ఈ వాటర్ మొత్తం ఇట్లా వస్తున్నది. పిల్లలకి ఏది సౌకర్యం లేదు. ఇక్కడ దగ్గర ఉన్న పిల్లలను టీచర్స్ ఏం చేస్తారు, ఇంటికి పంపిస్తారు ఎమర్జెన్సీ అంటే. మరి దూరం ఉన్న పిల్లలు వాళ్ళు చెప్పుకుంటే పైసలు పెట్టి కావాలి లాంటి పంపిస్తారా? ఎన్ని రోజులని పంపిస్తారు సార్? ఎట్లా పంపిస్తారు? అడిగిర్రా పోనీ బాత్రూమ్ లేవు కదా అని అడిగిర్రా? అడుగుతూనే ఉన్నాం, వచ్చిన వాళ్ళందరికీ చెప్తూనే ఉన్నాం. వచ్చిన వాళ్ళందరూ చెప్తూనే ఉన్నారు. ఫోటోలు తీస్తారు, పోతారు. ఇక వచ్చింది లేదు, వచ్చింది. సో అది టాయిలెట్స్ లోపడి బాబు. బేషన్ లేదు, వెస్టర్న్ లేదు, ఇండియన్ లేదు, దీనికి ఏం లేదు, వాటర్ కనెక్షన్ లేదు. ఇది పేరుకు మాత్రం టాయిలెట్. ఇది చేతులు కడుక్కునేది, చేతులు హ్యాండ్ వాష్ చేసుకోవాలి. చూపి సో హ్యాండ్ వాష్ ఇక్కడ చేసుకోవాలా? ట్యాప్ కూడా లేదు. దీంతో డ్రమ్లో నీళ్లు పడుతుంది, డ్రమ్ము నీళ్ళతోటి హ్యాండ్ వాష్ చేసుకోవాలా. తర్వాత ఈ బోరంగి కొట్టుకోవాలి. మనం పిల్లలే బోరంగి కొట్టుకొని అది చేపియాల్సినటువంటి, అంటే వాళ్ళు చేయి కడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇట్లా బోరంగి కొడితే నీళ్ళు వస్తాయి. చిన్నగా వస్తుంది.
చిన్న పిల్లలు కొట్టుకోవాలి, ఇది చిన్న పిల్లలు కొట్టుకొని నీళ్ళు వస్తాయి అన్నట్టు. డస్ట్బిన్ అది మొత్తం నిండిపోయింది డస్ట్బిన్, అది ఎప్పుడు తీసుకురో ఏమో మరి. సో ఈ విధమైన పరిస్థితి అది చాలా క్లియర్ గా క్యాప్చర్ చేసుకో. తర్వాత 2 ట్యాప్స్ ఉన్నాయి, 2 ట్యాప్స్, 2 నల్లలు. ఈ లోపల చూపి, నల్లలు లోపలంతా స్టక్ అయిపోయింది. సీతక్క గారి కాన్స్టిట్యున్సీ ఇవన్నీ నల్లలు పెట్టిరు కానీ ఇక పెట్టలే. 2 చాలనుకుర్రేమో, 80 మందికి 2 చాలు కదా, ఎందుకు అనుకుర్రేమో. సో చాలా ఇష్యూస్ ఉన్నాయి. అక్కడ 2 టాయిలెట్స్ ఉన్నాయి సరిగా, నాకు పనిచేస్తలేవట, పనిచేస్తలేవట. ఇచ్చిరట కానీ 2 టాయిలెట్స్ పనిచేస్తలేవు. అక్కడ లాస్ట్కి ఉంటుంది గాడ, అది పెద్దగా లేదట. సో ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్, ఇక డ్రైనేజ్ కూడా ఇదంతా చూడొచ్చు, ఇక్కడ నీళ్లు కింద వాటర్ పచ్చిగా. ఇక్కడ పూర్తిగా కూడా ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఒక నిలువెత్తు సాక్ష్యంగా కనపడతా ఉంది. ఇక్కడ ఇప్పుడు మీ కార్యాలయాలు లేకపోతే మీకు కావాల్సినటువంటి భవంతులు కట్టుకోవడం కాదు. ఇప్పుడు నియోజకవర్గానికి, ఒక్కొక్క నియోజకవర్గానికి కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేకి 2 అంతస్తుల బంగ్లాలు, డూప్లెక్స్ ఇండ్లు, దానికి సకల సౌకర్యాలు, అక్కడ పోలీస్ గార్డులు, వాడు లేకున్నా పోలీస్ గార్డులు ఉండాలి అక్కడ. అంతే. ఓన్లీ ఆ ఇంటి కాపలాకే, ఎవ్వడు నివాసం లేకున్నా గానీ 2 నుంచి 4 వరకు దాని కాపలా ఉండాలి. అక్కడ మాత్రం అన్ని బందోబస్తులు ఉండాల. మరి ఇక్కడ వీళ్ళకి నీళ్ళేంటి, టాయిలెట్స్ ఏంటి, వసతులేంటి, ఇక్కడ దోమలేంటి, కుక్కలేంటి, నక్కలేంటి. మనమే ఒక అర్ధ గంట నిల్చోలేకపోతున్నాం సార్ స్మెల్కి. సరే ఒకసారి లోపల బోర్డ్స్ వీళ్ళు ఏం చెప్తున్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళు అంతా కూడా, ఇక్కడ ఉన్న ఈ గ్రామ సంబంధించిన వాళ్ళు లేకపోతే పేరెంట్స్ ఏం చెప్తున్నారు, ఇది నిర్మాణానికి కాంట్రాక్టర్ కి ఇస్తే వానికి డబ్బులు ఇవ్వకపోతే, బిల్లులు చెల్లించకపోతే వాడు బంద్ చేసుకొని పోయిండు. ఉన్న వేసిన మెటీరియల్ కూడా వేసుకొని పోయిండు. చూడు వాడు అది కట్టిండు, అది అట్నే వదిలిపెట్టి పోయిండు. టాయిలెట్ శాంక్షన్ అయినాయి కూడా ఎవడు కట్టారంటే ఇక్కడ కడితే బిల్లు వస్తాయని నమ్మకం లేదు. ఇప్పుడు చూస్తున్నాం కదా, సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీలు బిల్లులు రాక ఉరితాళ్ళు ఎక్కడ అని చూసుకుంటా ఉన్నారు. పుస్తకాలు ఎప్పుడో పోయినాయి, ఇక ఉరితాళ్ళు ఎక్కడ అనే చూసుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇక్కడ కూడా ఇక్కడ వీళ్ళు పూర్తిగా నిర్లక్ష్యం అయిపోయింది. అసలు దీని గురించి ఆలోచించే వాళ్ళు, పట్టించుకునే వాళ్ళు, అంటే మన రాష్ట్రంలో విద్యార్థులు ఉన్నారు, వాళ్ళకు యోగక్షేమాలు చూసుకోవాలి. ప్రభుత్వ పాఠశాలని మనం కొంత బలోపేతం చేయాలి, వాళ్ళ అడ్మిషన్లు పెంచాలి, వాళ్ళకు కావాల్సిన సకల సౌకర్యాలు ఏర్పాటు చేయాలనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా అయిపోయింది. సరే అట్లీస్ట్ లోపల బోర్డులు ఏమైనా ఉన్నాయో, మరి బోర్డులు, చాక్ పీస్లు ఏమన్నా అదన్నా పెట్టిరో పెట్టలేదో ఒకసారి. ఇక్కడ ఏమైపోయిందంటే, ఇప్పుడు బోర్డులైనా, చాక్ పీసులైనా, డస్టర్లైనా, కనీస సౌకర్యాలన్నీ కూడా టీచర్లే వాళ్ళకు వచ్చే శాలరీలోంచి కొన్ని వాటి కోసం ఖర్చు చేస్తా ఉన్నారు. ఇప్పుడు చూస్తా ఉన్నాం, ఇప్పుడు టాయిలెట్స్ కడిగించడానికి టీచర్లు డబ్బులు వేసి ఒక పని మనిషిని పెట్టుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళకి సంబంధం కూడా లేదు, మళ్ళీ టాయిలెట్స్ లేకున్నా వాటిని వాడుకుంటాను కాబట్టి వాటిని శుభ్రం చేసుకోవడానికి వీళ్ళు డబ్బులు వేసి, అంటే బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లు ఎట్టనైతే మనం ఉత్సవ పోయినా, దొడ్డికి పోయినా 10 పైసలు ఇచ్చి, 10 పైసలు ఇప్పుడు లేవులే, రూపాయి ఇచ్చి, 2 రూపాయలు ఇచ్చి పోయినట్టుగా ఉంది. 5 రూపీస్ 10 రూపీస్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ కూడా అట్టే అయిపోయింది. అంటే ఒక స్కూల్లో పనిచేసే టీచర్లకి, లేడీ టీచర్ల పరిస్థితి ఏంటిది? లేడీ టీచర్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటది. వాళ్ళ కనీస సౌకర్యం లేకపోతే వాళ్ళు పొద్దున దాదాపుగా 8:30 కల్లా వచ్చి సాయంత్రం 4:30 దాకా ఉండాలి. మరి ఇంత సమయంలో వాళ్ళకి ఏ అవసరం రాదా? టీచర్లు కూడా లేదు, స్టాఫ్ కూడా లేదు. టీచర్లు కావచ్చు, ఇక్కడ ఉన్న నాన్ టీచింగ్ స్టాఫ్ కావచ్చు, పురుషులు అంటే ఏదో రకంగా వాళ్ళ అవసరాలు తీర్చుకుంటారు. వీళ్ళు చిన్నపిల్లల పరిస్థితి, మహిళల పరిస్థితి ఏంటిది? మరి ఇంత దారుణమైన స్థితిలో ఉంటే, మళ్ళీ టౌన్ సార్, ఇది టౌనే కాదు, జిల్లా హెడ్ క్వార్టర్ కలెక్టర్ ఆఫీస్ పక్కనే. మామూలుగా ఇప్పుడు గోవిందరావుపేట, పస్రానో, లేకపోతే ఏటు నగరమో, మంగపేటో మండల కేంద్రాలంటే సరే, అది వేరే అనుకుందాం. ఒక జిల్లా కేంద్రము అతి
ప్రాచీనంగా ఉన్నటువంటిది మరి ఇట్లా పరిస్థితి ఉంటే మరి వీళ్ళకి నువ్వు చదువు నేర్పపోతివి, బుద్ధి జ్ఞానం నేర్పపోతివి, క్రమశిక్షణ నేర్పపోతివి, వాళ్ళకి హైజెనిక్ ఆరోగ్యాన్ని పట్టించుకోకపోతివి, మరి ఇక వాళ్ళు ఏం చేయాలి? ఇది ఇప్పుడు తెలంగాణలో అత్యధిక ప్రాధాన్యత ఎక్కడ ఇవ్వాలి? ఆదివాసీ ప్రాంతాలకు ఇవ్వాలి. ఇప్పుడు ఒక డౌట్, మార్నింగ్ వీళ్ళకి టిఫిన్ లేదని చెప్పారు కదా, అంత టిఫిన్ లేకుండానే ఇప్పుడు టిఫిన్ అనేది గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు అంటే నవంబర్ లో ఎన్నికలు అయితే వాళ్ళు సెప్టెంబర్ అక్టోబర్ లో స్టార్ట్ చేసిండ్రు పైలట్ ప్రాజెక్ట్ గా అక్కడక్కడ పోయి ప్రాజెక్ట్. అయితే అక్కడక్కడ స్టార్ట్ చేసిన తర్వాత ఎన్నికలు అయిపోయినాయి, తర్వాత సెలవులు వచ్చినాయి. సెలవులు వచ్చిన తర్వాత బిల్లులు వస్తలేవని అందరూ ఒక్కొక్కరు బంద్ చేసుకుంటూ వచ్చారు. అసలు నిజంగా చెప్పాలంటే బ్రేక్ఫాస్ట్ నేను చాలా మంది టీచర్లతో మాట్లాడినా, ఎంఈఓలతో మాట్లాడినా, డిఓలతో మాట్లాడినా, బ్రేక్ఫాస్ట్ పెట్టడం వల్ల మీకు అటెండెన్స్ ఏమన్నా పెరిగిందా అని అడిగితే చాలా మంది చాలా ప్రయోజనం జరిగింది, మాకు అటెండెన్స్ పెరిగింది, దానికోసమైనా సరే పిల్లలు. ఇప్పుడు కొంతమంది పిల్లలు అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎక్కడిది? ఇళ్లలో పొద్దుగాల 10 గంటల దాకా ఎవడు వండుతాడు, ఎవడు పెడతాడు, ఎక్కడైతుంది? ఇప్పుడు టైం ఏంటిది? 10వ తరగతి అయితే 8 o'clock కల్లా రావాలి. మిగతా పిల్లలందరూ కూడా ఇంతకుముందన్నా అంటే 9:45 ఉండే, ఇప్పుడు 9 o'clock స్కూల్ స్టార్ట్ అవుతుంది. మరి 9 o'clock అంటే వాళ్ళు 8 నుంచే ఇళ్లలోంచి బయలుదేరి మెల్లగా నడుచుకుంటూ రావాలి. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ అయితేనేమో వాళ్ళకి రవాణా వసతి ఉంటది, బస్సులు ఉంటాయి, ఇతర వాహనాలు ఉంటాయి, వాళ్ళు పోతారు. మరి ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి రవాణా వసతి లేదా? వాడి ఇంటి నుంచి నడుచుకుంటూ ఈడ్చుకుంటూ రావాలంటే సుమారు అర్ధగంట పైన పడుతుంది. అంటే వాడు 8 గంటల లోపే తినాలంటే ఎక్కడ తయారైతుంది? అవుతుందా? అయితే బ్రేక్ఫాస్ట్ పెట్టడం వల్ల చాలా ప్రయోజనం జరిగింది, అటెండెన్స్ పర్సంటేజ్ పెరిగింది. అసలు మంచి కార్యక్రమం అని చెప్పి చాలా మంది చెప్పిండ్రు. కానీ ఇప్పుడు ఏంటి, ప్రభుత్వం దగ్గర చూస్తున్నా కదా, మిడ్ డే మీల్కే కొడుగుళ్ళకే డబ్బులు లేవా, వాళ్ళ జీతాలు ఇవ్వబోతున్నాయి, ఎక్కడి నుంచి వస్తాయి, ఎక్కడి నుంచి చేస్తున్నాయి? కాబట్టి ఈ విద్యా వ్యవస్థ బాగుపడాలంటే ఒకటి భవనాలు సరిగా ఉండాలి, సౌకర్యాలు సరిగా, టాయిలెట్స్ ఉండాలి, వాటర్ ఫెసిలిటీ ఉండాలి, ఇంకా ఇతరత్ర అన్ని సౌకర్యాలు కల్పించి సరిపోయినంత స్టాఫ్ పెట్టి, నాన్ టీచింగ్ స్టాఫ్ పెట్టి, మీరు అన్నట్టు బ్లాక్ బోర్డు కావచ్చు, చాక్ పీసులు కావచ్చు, వాళ్ళకి కావాల్సిన ఇతర బెంచ్లు ఉన్నాయా సార్? చిన్నపిల్లలు అంటే కింద కూర్చోవాల్సిన పరిస్థితి, బెంచ్లు గిట్ల ఏమి ఉన్నాయా? వేరే స్కూల్లో కూడా ఉన్నాయా? ఎవరో దాతలు ఇస్తే వచ్చినట్టు. ఇప్పుడు చాలా చోట్ల ఏమైపోయిందంటే ఆ గ్రామాల్లో ఉన్న లేకపోతే పట్టణాల్లో ఉన్న ఎన్జిఓలో దాతలో బల్లాలు కొనిచ్చుడో, కుర్చీలు కొనిచ్చుడో, లేకపోతే టీ షర్ట్లు కొనిచ్చుడో, షూస్ కొనిచ్చుడో, లేకపోతే కరెంటు వసతిగా ఏర్పాటు చేసుడో, మంచినీళ్ళ వసతిగా ఏర్పాటు చేసుడో. ఇప్పుడు ఏదో నేను మొన్న స్కూల్లో అడిగినా, ఒక ఎన్జిఓ వాళ్ళు లేకపోతే ఒక దాత ఆడపిల్లలు హై స్కూల్లో టాయిలెట్స్ లేవంటే చూడలేక వాళ్ళు కట్టించారు. ఇప్పుడు మానవత్వం ఇంకా బతుకుంది కాబట్టి ఇంత టీచర్లు వాళ్ళ డబ్బులు వేసుకొని ఏర్పాటు చేస్తున్నారు. లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి యువకులు, ఎన్జిఓలో, మానవతావాదులు సౌకర్యాలుగా ఇప్పుడు ఆమె ఉన్నది. సంవత్సరం నుంచి బిల్లు ఇవ్వకున్నా పిల్లలను చూసి ఈ బిడ్డలే నా బిడ్డలు, ఈ పిల్లలు నా పిల్లలు, నేను ఫుడ్ పెట్టకపోతే ఇబ్బంది అవుతారనే ఆలోచనతోటి చేస్తున్నారు. కానీ లేకపోతే వాళ్ళకి ఏమన్నా వాళ్ళ లక్షాధికారులా కోటీశ్వర్లా ఏంటి? వాళ్ళు ఎన్ని రోజులు అప్పులు చేస్తారు? వాళ్ళకు కూడా బాధే కదా, ఎన్ని రోజులు అప్పులు చేయాలి ఇంకా అని చెప్పి. పిల్లల నోర్లు కొట్టొద్దని, పిల్లల ఆకలి బాధతో ఉంటారని, కడుపు కొట్టొద్దని ఆయనతో వాళ్ళు పనిచేస్తా ఉన్నారు. కానీ ఇవాళ ప్రభుత్వము పిల్లల కనీస సౌకర్యాలు, కనీస అవసరాలు తీర్చకపోతే విద్యా వ్యవస్థ ఎట్లా మెరుగైతుంది? ఇప్పుడు ఎక్కడో 1-2 రాజ్భవన్ పక్కన ఒకటి అందమైన బంగ్లా కట్టి సకల సౌకర్యాలు ఏర్పాటు చేసి, ఏదో విదేశాల నుంచి వచ్చినోనుకో, బయట నుంచి వచ్చినోనుకో ఆ రాజ్భవన్ పక్కన ఉన్న ప్రభుత్వ పాఠశాలను చూపించి రాష్ట్రం అంతా ఇవ్వబడాలంటే ఎట్లయితది? ఇప్పుడు మనం కూడా హైదరాబాద్ లో కూర్చొని, మీరు మీ ఆఫీస్ లో కూర్చొని, నేను ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కూర్చొని ఉపన్యాసాలు దంచితే అవుతుందా? కాలు పల్పం కట్టుకొని తిరిగితే ఇక్కడ నీళ్లు ఉన్నాయా లేవా, టాయిలెట్స్ ఉన్నాయా లేవా, పిల్లల స్థితిగతులు ఏంటి, బుక్స్ ఉన్నాయా లేవా, ఫ్యాన్లు ఉన్నాయా లేవా, కరెంట్ ఉందా లేదా? ఇంకో మనం ఒకటి మర్చిపోయినాం, ఒక ఇష్యూ. సో వాటర్ వీళ్ళు బోరంగి నీళ్ళు అంటే బోర్ నీళ్ళతో తాగుతున్నారా, మినరల్ వాటర్ ఏది ఇస్తారో మరి ఏందనేది కొంచెం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది మనం. ఇవే
ఇవే ఇప్పుడు చూస్తే మన ముందే తాగిండు కదా కొట్టుకొని, ఓకే మన ముందే కొట్టుకొని తాగిండు కదా, ఇవే వాళ్ళకి. అట్లీస్ట్ క్యాన్ కూడా లేదు, వాటర్ క్యాన్ ఏదో పెట్టుడో ఏం లేదన్నట్టే. ఇక గవే నీళ్లు తాగాల, బోర్ నీళ్ళే తాగాల. అలా వానపాములు ఉన్నా కప్పలు ఉన్నా ఏదున్నా కూడా తాగాల్సింది, వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు వాళ్ళకి అసలు ఒక మనుషులుగా ఇక్కడ ఉన్నటువంటి మన తెలంగాణ విద్యార్థులు వీళ్ళు మనుషులు, వీళ్ళు పిల్లలు, వీళ్ళకి సకల సౌకర్యాలు ఏర్పాటు చేయకపోతే వీళ్ళ భవిష్యత్తు అగమ్య గోచరమైందనే ఆలోచన ఉంటే ఈ పరిస్థితి రాదు. వాళ్ళ నీళ్ళ గురించి పట్టించుకోరు, వాళ్ళ టాయిలెట్స్ పట్టించుకోరు, వాళ్ళకి కావాల్సిన ఎన్విరాన్మెంట్, ఒక వాతావరణం ఏర్పాటు చేయాలి కదా. ఓ చదువుకోవాలంటే ఒక వాతావరణం ఉండాలా. నేను ఒక పాఠశాలకు పోయినా అంటే ఒక వాతావరణం, ఓ దేవాలయం పోతే ఎట్లుంటది, ఓ మసీదు పోతే ఎట్లుంటది, ఓ చర్చి పోతే ఎట్లుంటది, ఆ విధంగా పాఠశాల అనేది ఒక పవిత్ర దేవాలయం, ఓ పవిత్ర దేవాలయం. ఇక్కడనే కదా మానవత్వం పరిమళిల్లేది, ఇక్కడనే మానవత్వం విలసిల్లేది, ఇక్కడనే. పిల్లలు ఇప్పటి పిల్లలకి కనుక వాళ్ళకి ఈ సామరస్యం నేర్పకపోయిన, మత సామరస్యం, కుల సామరస్యం, లేకపోతే క్రమశిక్షణ నేర్పకపోతే రేపు సమాజం ఎట్లా కావాలా? కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం, ముఖ్యంగా ప్రభుత్వం సరే అది చేసినాడు ఎట్లా చేస్తుందేమో గానీ, సీతక్క గారు మీకు ఒక మంచి అవకాశం వచ్చింది. ఈ రాష్ట్రంలో ఫైనాన్స్ మినిస్టరు, లేకపోతే రెవెన్యూ మినిస్టరు, లేకపోతే ఇతర మినిస్టర్ల కంటే కూడా మీకు ఈ రాష్ట్ర ప్రజల్లో మీకు అత్యంత గౌరవం ఉన్నది. ముఖ్యమంత్రి కంటే కూడా ఎక్కువ గౌరవం ఉంది. మరి మీ నియోజకవర్గంలో ఇట్లా పరిస్థితి ఉందని మాకు వర్గం ప్లస్ ఇదే ఈ మీ ఊరే ఇక అంతే. మరి గిన్నె ఉంటారు ములుగు, గిన్నె ముంగట్నే కదా, క్వార్టర్స్ ముంగట్నే ఉంటది కదా, క్వార్టర్స్ వెనకాలనే. ఈ పరిస్థితులు మారాలనే, ఈ పరిస్థితులు పోవాలనే, ఈ పేద ప్రజల బతుకులు మారాలనే కదా ఆమె తుపాకీ పట్టింది, ఆమె ఉద్యమంలో పోయింది, పోరాటాల్లో పోయింది. అదే కదా ఆమె చరిత్ర. ఇవాళ ఆమె చరిత్ర అంటే ఏంటిది? ఒక ఉద్యమ చరిత్ర, ఒక విప్లవ జీవిత చరిత్ర, ఒక ప్రతిఘటన చరిత్ర, లేకపోతే ఒక జనశక్తి చరిత్ర, లేకపోతే పీడిత తాడిత ప్రజల భాగస్వామ్యం చరిత్రే కదా. అదే కదా ఆమె చరిత్ర. మరి ఈ పీడిత ప్రజలే కదా, ఈ బిడ్డలే కదా, మీ చెల్లెళ్ళే కదా, నీ బిడ్డలు అంటోలే కదా వీళ్ళు. మరి వాళ్ళకి కనీస సౌకర్యాలు లేకపోతే మన బిడ్డలు లేకపోతే ఊకుంటామా? కొట్టాడమా? అడగమా? పంచాయతీ పెట్టుకోమా? గల్లా బట్టి మనం ప్రశ్నించమా? తిరుగుబాట్లైనా, నిరసనలైనా, పోరాటాలైనా, ఉద్యమాలైనా ఎక్కడి నుంచి వస్తుంది? ఇటువంటి నిర్లక్ష్యం వల్లనే వస్తుంది. వీళ్ళు ఆదివాసీలైనా, వీళ్ళు దళితులైనా, వీళ్ళు ప్రభుత్వ పాఠశాలలు అంటే ఇట్లనే ఉండాలి. ఇక ప్రభుత్వ పాఠశాలలు పట్టించుకోరా? మీరు ప్రైవేట్ స్కూళ్ళల్లో పోయి, ప్రైవేట్ కాలేజీల్లో పోయి మీరు ఓపెనింగ్లు చేస్తారు, ఫంక్షన్లో పాల్గొంటారు. మరి ప్రభుత్వ పాఠశాలలు పట్టించుకోరా? కాబట్టి సీతక్క గారు, మీరు మీ మీద ఎంతో గౌరవంతో, అభిమానంతో, నమ్మకంతో కూడా మేము ఇక్కడికి వచ్చినాం. మీకు ఇవన్నీ తెలియాలి. మీకు చెప్పేట్టు మీ చుట్టూ వాళ్ళు చెప్పనియారు, మీకు భజన చేస్తా ఉంటారు వాళ్ళు. ఆ పోలీసు వాళ్ళు ఎవరు రానియారు మీ దగ్గరికి, వాడు తోచేస్తా ఉంటాడు. ఎవరు రానిస్తాడు? పోలీసు వాడు ఎవరు రానిస్తాడా? ఆ చుట్టూ ఉన్న భజన పనులు ఎవరు రానిస్తారా? ఆ మీడియా కూడా ఏం చేస్తుంది? మన మంత్రి గారు ఏమన్నా అనుకుంటారేమో, ఎమ్మెల్యే గారు ఏమన్నా అనుకుంటారేమో అని భయపడే వాళ్ళు కూడా తయారయ్యారు. కానీ ఇవాళ ఏదైతే ఒక మంచి ఆలోచనతోటి TRTV మీరు ఒక కార్యక్రమం చేపట్టిందో, మీ సొంత ఖర్చుతోటి వ్యయప్రయాసాలు వచ్చి ఈ బిడ్డలు బాగుపడాలి, మీ చెల్లెళ్ళు, మీ తమ్ముళ్ళ లాంటి వాళ్ళందరూ బాగుపడాలని, మీరు కూడా ఈ ప్రాంతవాసి కాబట్టి మీకు కూడా ఈ వాసన ఉంది కాబట్టి, ఈ మట్టి వాసన ఉంది, ఈ అడవి వాసన ఉంది, ఈ ప్రజల చెమట చుక్కల వాసన మీకు తెలుసు కాబట్టి మీరు ఈ ప్రయత్నాన్ని ప్రారంభించినందుకు నిజంగా మీకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పాల్సిందే. అదే విధంగా మీలాగా ఇంకా అనేక మంది, మనం ఎవరిని మనం విమర్శించడానికి కాదు, పొగడడానికి కాదు, కించపరచడానికి కూడా కాదు. ఒక 6 నెలల్లో ఈ పరిస్థితులు మారాలి. మేము వారానికి అంటలేం, నెలకు కూడా అంటలేం.
ఒక 6 నెలల్లో మళ్ళా జూన్ వచ్చేసరికల్లా ఈ స్కూల్ ఇట్లా ఉండొద్దు, ఈ పరిస్థితి ఇట్లా ఉండొద్దు, మీరు నేను వస్తే ఈ ములుగు పట్టణ కేంద్రంలో ఉన్న కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ఉన్న ప్రాథమిక పాఠశాల గాని బాలికల ఉన్నత పాఠశాల గాని ఈ విధంగా ఉండొద్దు అనేదే మన కోరిక. అంతకుమించి మనకి ఏమున్నది ఆడ? ఇక్కడ మీరు ఎమ్మెల్యే ఉందా, నేను ఎమ్మెల్యే ఉందా, మీకేమైనా పోటీ చేసేది ఉన్నదా? ఏం లేదు. జెడ్పీటీసీ ఇక్కడ ఏమైనా ఓటర్ నమోదు చేసుకోలే కదా, లేదు కదా. కాబట్టి మీకు లేదు, నాకు లేదు. కాబట్టి మనకున్నదల్లా ఏంది? ఒకటి, సీతక్కకి చెడ్డ పేరు రావద్దు. మార్పు కోసమే ఏ ప్రభుత్వాన్ని అయితే మనం తెచ్చినామో ఆ ప్రభుత్వానికి చెడ్డ పేరు రావద్దు. దాంతో పాటు ఈ పిల్లల జీవన విధానం మారాలి, విద్యా విధానం మారాలి, వాళ్ళ భవిష్యత్తు మారాలి. వీళ్ళు ఇట్లా తయారు ఉంటే రేపు ఏమవుతారు వీళ్ళు? ఈ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకుంటలేదు, పాలకులు పట్టించుకుంటలేరు, ఈ గురించి మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరని వాళ్ళు తోచిన పద్ధతుల్లో వాళ్ళు మళ్ళీ వాళ్ళ బాట వాళ్ళు పడతారు. అప్పుడు ఏంటిది మళ్ళా? అప్పుడు ఎవరు కాపాడాలి వీళ్ళని? కాబట్టి మన బిడ్డల్ని బతికించుకోవాలంటే వాళ్ళ యోగక్షేమాలు చూడకపోతే మాత్రం ఈ ప్రాంతంలో ఉన్న బిడ్డలు బతకరు. తెలంగాణ తెచ్చుకున్నది ఆదివాసీ గూడాల్లో బుగ్గలు ఎరగడానికి. ఆదివాసీ జూబ్లీ హిల్స్, రెడ్ హిల్స్, మహేంద్ర హిల్స్, బంజారా హిల్స్ లో ఏ వసతులు అయితే ఉన్నాయో ఆ వసతులు ఆదివాసీ గూడాల్లో కూడా రావాలి అనే ఉద్దేశంతో తెలంగాణ తెచ్చుకున్నాం. లేకపోతే తెలంగాణ ఎందుకు? సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చాలా స్కూల్స్ ఇంకా తిరుగుతున్నాము.